హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే బుధవారం వ్లాగ్ అండి, వెన్స్డే. ఈరోజైతే ఇక మార్నింగ్ 5కే లేచాను. ఇంక ఎప్పుడు తప్పదు అనుకోండి, 5కి లేకపోతే అవ్వదు, టైం సరిపోదు అసలు. అలవాటు అయిపోయింది, ఇంకా ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది. స్నానం ఇవన్నీ తుడుపులు ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే ఇగో నీళ్ళు పట్టుకుంటున్నాను. నాకు వాటర్ అయితే డైరెక్ట్గా మంచినీళ్ళే వచ్చేస్తాయండి మాకు, మోటార్ వేసుకుంటే. విడిగా ఏం తెచ్చుకోక్కర్లేదు, టిన్ను అది మాట పట్టేసుకుంటున్నాను. ముందు చిన్న గిన్నెతో పట్టుకుంటున్నాను, తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేసుకుందామని. ఇవైతే నైట్తో బోర్లించినవండి. భోజనాలు ఇవన్నీ అయిపోతాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ బోర్లించేసాను. మార్నింగ్కి ఇంకేం ఉండవు, అదే మార్నింగ్ ఇవన్నీ తోమాలంటే పని అవ్వదు కదండి, టైం సరిపోదు. అయినా ఎర్లీ మార్నింగే గిన్నెలు తోముతూ కూర్చుంటే ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, చికాగ్గా అనిపిస్తుంది. అందుకనే ఏ పని ఉన్నా ముందు నైటే పూజ చేసేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే దేవుడి దగ్గర ఇవన్నీ క్లీన్ చేసుకుందామని తీస్తున్నాను. ఇవన్నీ తోమేసుకుని మళ్ళీ దీపం పెట్టుకోవాలి కదా. నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా పెట్టుకుంటానండి దీపము, నాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడాను. మార్నింగ్ అయితే పూజ చేసేసుకుంటాను నార్మల్గాను. అన్నీ చదువుకోవడం అవ్వదు, కొన్ని చదువుకోవడమే అవుతుంది. ఈవినింగ్ అయితే అన్నీ చదువుకుంటాను అనమాట, వీళ్ళు వచ్చే లోపలని. పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా అవ్వదు కదండి, 5-6 లోపల పెట్టేసుకుంటూ ఉంటాను దీపము. ఈవినింగ్ అయితే మార్నింగ్ అంతే సేమ్ సరిపోతుంది అలాగా. ఇప్పుడైతే ఇవి తోముకుంటున్నాను, అయిపోయిన తర్వాత రెడీ చేసుకుంటున్నాను. వెళ్ళి పువ్వులు తెచ్చుకోవాలండి. ఇవి తెచ్చుకున్న తర్వాత దీపం పెట్టుకుని ముందు ఇవి నిన్నటి నిర్మాల్యం తీసేయాలి కదా, ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇవన్నీ తీసిన తర్వాత ఒకసారి మనం కళ్ళకు అద్దుకుని ఈ పువ్వుల్ని అప్పుడు పక్కన పెట్టాలట, తలకి ఇలా అనుకుని. ఎవరో చెప్పారండి, నాకు తెలీదు. ఇదివరకైతే నేను నార్మల్గా తీసేసి పక్కన పెట్టేసేదాన్ని, నాకు తెలియక. అలా కాదట, పువ్వులన్నీ తీసుకుని అవన్నీ దగ్గర చేర్చుకుని చేతిలో కళ్ళకు అద్దుకుని తల మించి ఒకసారి అనుకుని పక్కన పెట్టాలట. అంటే అవి దేవుడి దగ్గర పువ్వులు కదా, ఆ పాజిటివ్ అనేది మనకు వస్తుందట. ఏమో, అది వినడానికి బాగుంది కదా, నేనైతే అలాగే చేస్తానండి. ఒకసారి కళ్ళకు అద్దుకుని పక్కన పెడుతూ ఉంటాను. అవన్నీ పక్కన పెడతాను. ఒకసారి పట్టుకెళ్ళి మా వారు కాలువలో కలిపేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి ఉండదు కదండి, పువ్వులు గమ్మున తొక్కుతాం కదా. ఇప్పుడైతే దీపాన్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లోపల వెళ్ళి పువ్వుల కోసం తెచ్చుకున్నాను అనమాట, మందార పువ్వులు. ఇందాకే అంటే కొంచెం చీకటిగా ఉంటుంది కదా, అక్కడ ఏమైనా ఉంటాయనేసి ఇప్పుడు వెళ్ళాను, కొంచెం వెలుగు వచ్చింది కదా అని పువ్వులు తెచ్చుకుని పెడుతున్నాను. ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేస్తానమాట అండి. ఇక్కడ దీపం అయిపోయిన తర్వాత అప్పుడు నైవేద్యం అది పెట్టుకుంటాను. ఈ లోపల పిల్లలకి టిఫిన్ ఇవన్నీ కూడా ఇంకే అయిపోతాయి. మార్నింగ్ 5 నుంచి 7 లోపు ఇవన్నీ అయిపోతాయండి నాకైతే. మిగతా పనులని వీళ్ళు వెళ్ళిన తర్వాతే చేస్తాను. ఏదో పని ఉంటూనే ఉంటుందండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా అనుకుంటాం కానీ ఖాళీ అనేది దొరకదు. అదేంటో నాకేనో అందరికీనో తెలీదు, ఏదో పని అలా కనిపిస్తూనే ఉంటుంది నాకైతే. చూడండి, దీపం అది పెట్టాక మా దేవుడు ఎంత బాగున్నారో, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు అలా చూస్తేనే నాకైతే అమ్మవారిని చూసేటప్పటికే కొంచెం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లలితాదేవిని చూసేటప్పటికే నాకు. చూడండి, ఇప్పుడు అన్నం అయితే కుక్కర్ పెట్టానండి. ఇగో పిల్లలకి అట్టు వేసాను. ఇది మాట నా డైలీ రొటీన్ మార్నింగు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.